సమయాన్ని సొంతం చేసుకుంటూ ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, మరణాన్ని జయించిన విధాన్ని తెలుసుకుని ప్రభునందు మేము ఆనందిస్తున్నట్టుగా మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని సిందించి మరణించి సమాధి చేయబడి ఆయన మరణాన్ని జయించి మూడో దినమున తిరిగి లేచిన దినము కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణ భయం నుంచి విడిపించబడి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక ప్రయాసపడి భారమ సమర్థ ధనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన మాట మీకు తెలియజేస్తున్నాం. ఏ పాప భారమైనా ఎటువంటి సమస్యలైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకున్న ప్రతి సమస్య నుండి పునరుద్ధరణని యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు మనల్ని విడిపించి సంతోషాన్ని సమాధానాన్ని కలుగజేసి నిత్య నరకాన్ని నుంచి తప్పించి నిత్య మోక్ష రాజ్యము అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని అధికారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక యేసే